రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హత్య రాజకీయాలను కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు జగన్నాథం మీడియాతో మాట్లాడారు. 3 రోజుల క్రితం చిలకలూరుపేటలో జరిగిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభకు ఊరి ప్రజలను తీసుకెళ్లారన్న నెపంతో ప్రకాశం జిల్లా గిద్దలూరులో మునయ్య అనే వ్యక్తిని వైసీపీ నాయకులు గొడ్డలతో నరికి చంపడం విచారకరమన్నారు. సొంత బాబాయిని హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డికి సాధారణ కార్యకర్తలను చంపడం పెద్ద కష్టం కాదని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. ఒక వ్యక్తి పార్టీలో ఎవరైతే కీలకంగా వ్యక్తిగా ఆనందంగా ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది ఆర్థిక పరంగా ఉన్నవాళ్ళు మామూలుగా జనరల్గా ఒకరు సహాయంతో ఒకరు వచ్చారు. కానీ కొంతమంది ఆర్థికంగా ఉన్నవాళ్ళు బస్సులు తీసుకొచ్చారు, కొంతమంది కార్లు తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేదానికి 80 ఇళ్ళు అంటే ఒక గ్రామంలో ఉన్న చోట యాక్టివ్గా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి. అతను బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి. అతను మునయ్య అనే వ్యక్తి. ఆ సత్సంబంధాలు కలిగిన వారు ఈరోజు రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి అక్కడ జరుగుతున్న మీటింగ్ మనం అందరూ వెళ్దామని తీసుకువచ్చిన పాపానికి అతను నైట్ పడుకుంటే 11 గంటల రాత్రికి వెళ్ళి గొడ్డలితో అతన్ని నరికి చంపడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పటికి ఎంతమంది బీసీ మహిళల్ని ఇబ్బంది పెట్టారు. గిద్దలూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి అక్కడ బాగా తెలుగుదేశం తరఫున మంచి యాక్టివ్గా ఉన్నటువంటి పాముల మునయ్య అనే ఒక వ్యక్తిని ఇంత ఘోరంగా గొడ్డలితో నరికి చంపాల్సినంత పాపం అతను ఏం చేశాడు. పార్టీకి అతను హానెస్ట్గా ఉండి మనం పార్టీ తరఫున మన పార్టీని రాబోయే రోజుల్లో మన పార్టీకి మంచి సముచిత స్థానం రావాలి, మన పిల్లలకు మనకు సంబంధించిన వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి రాబోయే కాలంలో అనే దానికి ఆలోచించి పార్టీ యొక్క అభివృద్ధికి సహాయం చేసినటువంటి అటువంటి వ్యక్తిని నిద్రపోతూ ఉన్నప్పుడు గొడ్డలితో వచ్చి నరికి చంపడం అనేది దీనికన్నా మహాపాపం ఇంకేమన్నా ఉంటుందా? దీనికన్నా మించి ఇంకేం చేయగలుగుతారు?